చేస్తున్నారంటే నమ్మండి. కూటమి ముఖ్యంగా జనసేన క్యాడర్ వీళ్ళిద్దరిని ట్రోల్ చేస్తుంది. ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తుందంటే, వీళ్ళిద్దరూ పేటీఎంలని, డబ్బులకు అమ్ముడుపోయారని, వైసీపీ పార్టీలో చేరిపోయారని వారికి కండువాలు వేసి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పేమిటి అని అనుకుంటే ఏమీ లేదు. జనసేనని, కూటమి ప్రభుత్వాన్ని విశ్లేషణ చేశారు, ఘాటుగా విమర్శించారు. పాపం విమర్శలు తట్టుకోలేక, ఆ విమర్శల్లో నిజముందని ప్రజలు అనుకుంటారని భావించి వారి మీద బురద జల్లే కార్యక్రమం భయంకరంగా చేస్తున్నారు. దీనివలన ప్రొఫెసర్ నాగేశ్వర్, రాము ఏమీ నష్టపోవటం లేదు, పైగా లబ్ధి పొందుతున్నారు. లబ్ధి అంటే చాలా పాపులారిటీ పొందే క్రమంలో ఉన్నారు. కానీ తెలుగుదేశం కానీ, జనసేన కానీ వీరిని అటాక్ చేసే కార్యక్రమంలో వారు చేసేటటువంటి తప్పిదాల వల్ల మరింతగా దిగజారిపోతున్నారనేటువంటి భావన మేధావి వర్గంలో కలుగుతూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక మంచి విశ్లేషకులు, ఏ పార్టీని భుజాన వేసుకోకుండా విమర్శ చేసేటటువంటి వ్యక్తి అనేటువంటి పేరు ఆయనకి గణనీయంగా ఉంది. అంతేకాదు, మేధావి వర్గంలో చాలా బలమైనటువంటి వ్యక్తి.